హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరస్ అల్లరి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నిన్న మాకు హాస్పిటల్లో విజిట్ ఉండే, సో వెళ్తే హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకోమని చెప్పారు. అంటే ఇప్పుడు నేను 38 వీక్స్ 3 days, సో ఇప్పటి నుంచి ఎప్పుడైనా లైక్ ఎనీ టైంలో డెలివరీ అవ్వచ్చు అని చెప్పేసి రెడీ విత్ బ్యాగ్ అని చెప్పారు. సో ఇవన్నీ వచ్చేసి నేను హాస్పిటల్ బ్యాగ్కి నేను ఏమేమి రెడీ చేసుకున్నాను అండ్ ఏమేమి పెట్టుకున్నాను బ్యాగ్లో అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ నా బేబీ ఐరా వచ్చేసి అప్పుడు నాకు కొంచెం ఎమర్జెన్సీ అయిపోయింది. సో నేను అసలు ఏం రెడీ లేను అండ్ నేను అసలు బ్యాగ్ ప్యాకింగ్ అలా అసలు ఏది నాకు ఐడియా లేదు. సో డైరెక్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. సో దిస్ టైం అలా కాకుండా నేను కూడా బీ ప్రిపేర్డ్ ఉండి బ్యాగ్ మొత్తం సర్దుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పుడు వచ్చేసి నేను హాస్పిటల్ బ్యాగ్లో నేను ఏమేమి రెడీ చేసుకుంటున్నానో ఏమేమి పెట్టుకుంటున్నానో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి నాపీస్ అండ్ వైప్స్. మేము ఇవి రెండు కాస్కోలో బల్క్లో తీసుకున్నాము. సో మేము కొన్ని అయితే తీసుకెళ్తున్నాం హాస్పిటల్కి, ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా చేయరా అని తెలీదు. సో ఐరా డెలివరీ అయినప్పుడు నాకు హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేశారు వైప్స్ అండ్ నాపీస్. బట్ ఇప్పుడు మేము వేరే హాస్పిటల్కి వెళ్తున్నాము. సో అక్కడ ప్రొవైడ్ చేయరని నాకు కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ డెలివరీ అయిన వాళ్ళు చెప్పారు. సో అందుకే కొన్ని వైప్స్ అండ్ నాపీస్ తీసుకొని వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీకి జంప్ సూట్స్ తీసుకున్నాము. హాస్పిటల్లో ఒక మేబీ 3 days అలా స్టే చేస్తాం కాబట్టి సో ఒక 6 అట్లా తీసుకుంటున్నాను, 6 pairs అట్లా డ్రెస్సెస్ తీసుకుంటున్నాను. ఎనీవే ఇక్కడ ఇప్పుడు మాకు సమ్మర్, సో ఈ 3 జంప్ సూట్స్ తీసుకున్నాను నేను బేబీకి. అండ్ ఈ 3 ఏమో హాఫ్ తీసుకున్నాను. సో 3 daysకి అలా సరిపడా తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి క్లాత్ నాపీస్. నేను ఐరా అప్పుడు యూస్ చేయలేదు, సో దిస్ టైం ఒకసారి యూస్ చేసి చూద్దామని చెప్పేసి ఇవి కూడా పెట్టుకుందామని చూస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి కాటన్ నాపీస్, మన వాషబుల్ కూడా ఉంటుంది అండ్ సాఫ్ట్ ఉంది. అండ్ మన వచ్చేసి మన టై కూడా చేసుకోవచ్చు సైజుని బట్టి. ఒక 6 తీసుకున్నాను నేను, 6 నాపీస్ తీసుకున్నాను, క్లాత్ నాపీస్. 2 pairs మిట్టెన్స్ తీసుకున్నాను అండ్ సాక్సెస్ తీసుకున్నాము. అండ్ హ్యాట్స్ తీసుకున్నాను, ఒక 3 హ్యాట్స్ తీసుకున్నాను. అండ్ కొన్ని 3 pairs తీసుకున్నాను, 3 pairs తీసుకున్నాను కంప్లీట్లీ. సో ఇప్పుడు వచ్చేసి ఇవి స్వాడిల్ ర్యాప్స్. సో ఇవి వచ్చేసి స్వాడిల్ ర్యాప్స్, కాటన్, ఇవి ప్యూర్ కాటన్, సాఫ్ట్ ఉంటుంది బేబీ కూడా. స్వాడిల్ కంపల్సరీ ఇక్కడ బేబీస్కి. అండ్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు కంపల్సరీ స్వాడిల్ చేయాలని. ఎనీవే మాకు ఇప్పుడు సమ్మర్, కాకపోయినా సమ్మర్ అయినా సరే మాకు కంపల్సరీ స్వాడిల్ ర్యాప్ చేయాల్సిందే. ఎందుకంటే అండ్ బేబీ కూడా టమ్మీలో వామ్గా ఉంటుంది కదా, అండ్ బయటకు వచ్చాక అంత ఈజీగా ఈ వెదర్కి అడ్జస్ట్ అవ్వరు. సో అందుకే ర్యాప్ చేస్తారు కంపల్సరీ. అండ్ డాక్టర్స్ అయితే 8 weeks వరకు స్వాడిల్ కంపల్సరీ అని చెప్పి ఇంకా స్వాడిల్ చేస్తారు బేబీకి. సో ఒక 3 స్వాడిల్ ర్యాప్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది బ్లాంకెట్, సాఫ్ట్గా అండ్ కాటన్, ప్యూర్ కాటన్లో అండ్ సాఫ్ట్గా ఉంది బేబీకి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ నాపీ చేంజ్ మ్యాట్. ఇక్కడ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది. సో బేబీకి ఈ నాపీ చేంజ్ చేసేటప్పుడు ఈ మ్యాట్ వేసి నాపీ చేంజ్ చేసుకుంటాను. అండ్ ఇవి వచ్చేసి కాటన్ ఫేస్ వాషర్స్. ఇవి బేబీకి లైక్ మిల్క్ తాగిన తర్వాత మనం క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ ఎనీవే బాడీ కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తాం. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ మాత్రం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి 2 towels, ఒకటి బేబీకి అండ్ ఒకటి నాకు. అండ్ నాకు మెటర్నిటీ డ్రెస్సెస్ క్యారీ చేస్తున్నా. అండ్ ఈ మెటర్నిటీ డ్రెస్సెస్ నేను ఆన్లైన్లో చూస్ చేసుకొని ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ ఈ జిప్స్ కూడా వచ్చాయి దీనికి, ఫీడింగ్కి ఇలా జిప్స్ కూడా వచ్చాయి. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. సో ఇలా 3 dresses అలా తీసుకున్నాను. 3 days ఉంటాను, 3 days స్టే చేస్తామేమో అని చెప్పేసి 3 dresses తీసుకున్నాను. అండ్ సమ్ ఇన్నోవేస్ కూడా తీసుకున్నాను, లైక్ ఫీడింగ్కి యూజ్ అయ్యేటట్టు. అండ్ ఇవి వచ్చేసి శానిటరీ ప్యాడ్స్.
ఇది వచ్చేసి బేబీని క్యారీ చేయడానికి తీసుకున్న లైక్ హ్యాండ్లో హోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే కొంతమందికి అంత టైనీ బేబీస్ని అంటే అంత చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇదైతే కొంచెం కంఫర్టబుల్గా ఎత్తుకుంటారు కదా ఇలా. సో దీనికి వచ్చేసి జిప్స్ వచ్చాయి. నేను ఇది ఇండియాలో తీసుకున్నాము. ఇలా జిప్స్ కూడా కవర్ చేసుకోవచ్చు అండ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని మొత్తం. సో బేబీని ఇందులో పడుకోబెట్టి అండ్ ఇక్కడ జిప్స్ వేసేస్తే కొంతమందికి ఈజీగా క్యారీ చేసుకోవడానికి, బేబీని హోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా హోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మా ఐరా బేబీది యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇది అప్పుడు ఐరా బేబీ అప్పుడు తీసుకున్నది. సో ఇలా టై చేయాలి దీన్ని. బేబీని ఇక్కడ పడుకోబెట్టి ఇలా స్టిచ్ చేసి అండ్ ఇలా క్లోజ్ చేసేసి దీనికి ఒక టై బెల్ట్ వచ్చింది. ఆ బెల్ట్ వేసేసి ఇంక ఇలా క్యారీ చేయడం ఐరది. సో ఇది కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇది 2 క్యారీ చేస్తున్నాను. బ్రెస్ట్ పంప్ మిల్క్ కోసం యూజ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి ఇనిషియల్ డేస్లో యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మిల్క్ పంప్. సో ఇది నేను లాస్ట్ టైం ఐరా అప్పుడు తీసుకొని యూజ్ చేశాను అండ్ ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఇది కూడా హాస్పిటల్ బ్యాగ్లో క్యారీ చేస్తున్నాను. అండ్ ఇందులో వచ్చేసి నా జస్ట్ లైక్ ఫేస్ వాష్ అండ్ కోంబ్, బ్రష్ అండ్ ఇంకా శానిటైజర్ అవి కొంచెం క్యారీ చేస్తున్నాను. Please like, share and subscribe to our channel. Thank you for watching the video.